హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పెళ్ళైన తర్వాత ఇవాళ 7th డే అనమాట. ఇవాళ సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కుదిరింది. సుక్మన్ నేను పంతులు గారిని గుళ్ళో వదిలేసి వస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇంట్రొడక్షన్ వీడియో చేయడానికి టైం లేకుండా పోయింది, ఎందుకంటే మార్నింగ్ లేట్గా లేగటం అంతా తెలుసు కదా, హడావిడైపోద్ది. కానీ ఇక్కడ నుంచి పూజలు ఇలాగే ఉంటాయని ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఏమైందంటే హిందూ స్టైల్లోను పంజాబీ స్టైల్ తర్వాత న్యూజిలాండ్ స్టైల్లో కూడా వెడ్డింగ్ చేసుకున్నాం కదా. తర్వాత అస్సలు ఓపిక లేదు, నిద్ర లేక వెనస్డే చేసుకుందాం. ఎందుకంటే ఇద్దరం పూజలో కూర్చుంటే సుక్మన్కి కూడా ఫస్ట్ టైం కదా, అసలు పూజ ఎలా ఉంటుంది, ఆ పూజా విధానం అన్నీ తెలియాలి కదా, అర్థం అవ్వాలి కదా. అందుకని చెప్పి ఫుల్గా సెన్సెస్లో ఉన్నప్పుడు చేసుకుందాం అనుకున్నాం. కానీ పెళ్ళి చేసుకున్నప్పుడు పూజారి గారు శ్రవణ్ గారు అనమాట, ఆయనకి వీక్ అస్సలు కుదరదని చెప్పారు. నెక్స్ట్ వీక్ చేసుకుందామంటేనేమో నేను నెక్స్ట్ వీక్ ఆఫీస్ స్టార్ట్ చేసేస్తున్నా. అండ్ దెన్ ఐఎమ్ సత్యనారాయణ స్వామిది నాకు లేట్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే తర్వాత అనుకుంటే ఇప్పటికీ తర్వాతకే అవుతుంది. అందుకని ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసుకుందామని చెప్పి ఇప్పుడు కుమారస్వామి గుళ్ళో ఒక పంతులు గారిని మాట్లాడి ఆయన చేస్తా అని చెప్పారనమాట. కొంచెం సాయిబాబా గుడితో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ, కానీ అది టెంపుల్కే వెళ్తుంది, టెంపుల్ డొనేషన్కి. సో దేవుడికి కదా అన్నట్టు ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఇవాళ చేసేసుకున్నాం అనమాట. ఇవాళ చాలా మంచి రోజు కూడా అంట, మాఘమాసం వచ్చింది. అండ్ దెన్ తర్వాత ఏదో చెప్పారు, అది వీడియోలో ఫర్దర్గా చూపిస్తాను. సో నేను రెడీ అయ్యే వీడియో అంతా ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. రాత్రి చేయడానికి మామూలు తప్పులు కాదు, అసలు చూడలేదామా. చూసా ఇన్స్టా చూసా. ఏంటిది ఇన్స్టా? అదే సరిపోదు, చేతులు చన్నీళ్ళలో పెట్టి వేడి నీళ్ళు వాడొచ్చుగా. సరే ఇక్కడ ఇన్స్టా పెట్టుంటావు, వాట్సాప్ పెట్టుంటావు, మరి ఎలా తీయాలి? పొద్దున్నే మూడు అప్సెట్ చేసేస్తున్నావు. అసలు ఇది ఎలా అప్సెట్ అవ్వాలని దాంట్లో ఉన్నట్టు అవ్వకుండా ఉండటం కోసం నేను చెప్తున్నాను. ఆ డోర్ తీస్తే కనీసం వచ్చింది తెలిసేది. ఫ్యాన్ ఇగ్నోర్ చేయండి, నాకు అస్సలు టైం లేదు. ఇప్పుడు ఏం వేసుకుంటున్నా అంటే పట్టు చీర కట్టుకోబోతున్నాను. ఈ పట్టు చీర మమ్మీ గౌరీ సిల్క్స్ విజయవాడలో తీసుకుంది. చాలా బ్యూటిఫుల్ శారీ, కంచిపట్టు. అసలు దీనిలో కొంచెం సిల్వర్ కలర్ జరీ అలా ఉందనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. నాకు పర్టికులర్లీ ఈ కలర్ మనం ఆంజనేయ స్వామి బొట్టి కలర్ అంటారు కదా, కొంచెం అలా ఉందనమాట. ఈ కలర్ నా దగ్గర లేదు. సో లావణ్య త్రిపాఠి ఇది కొనుక్కున్న తర్వాత పింట్రెస్ట్లో బ్లౌజ్ ఇన్స్పోస్ వెతుకుతుంటే లావణ్య త్రిపాఠి కూడా తన పెళ్లి టైంలో వేసుకున్నట్టుంది. ఇక్కడ ఫోటో పెడతాను, కట్టుకున్నాక మీకు ఫుల్గా చూపిస్తే ఇంకా బాగా తెలుస్తుంది. అండ్ దెన్ బ్లౌజ్ కొంచెం హెవీగా చేయించుకుందాం అనుకున్నాను అనమాట. హెవీ అంటే టూ హెవీ కాదు, బట్ హవెవర్ లైక్ హెవీ అండ్ దెన్ డీసెంట్, అంటే ఇట్స్ ఓకే, హెవీగా ఉండేలాగా చేయించుకున్నాను. ఇక్కడ కంగనా రనౌత్ ఫోటో పెడతాను. కంగనా రనౌత్ని ఇన్స్పోర్ట్ తీసుకొని చేయించుకున్నాను అనమాట. ఇలా బ్యూటిఫుల్గా చేయించుకున్నాను, మొత్తం అంతా ఆరెంజ్ కలర్ అండ్ దెన్ సిల్వర్ జర్దోజీతో చేయించుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. ఎవరైనా ఫోటో తీసుకుంటారా? సో ఇది బ్యాక్ వచ్చేసి ఇలా చేయించుకున్నాను అనమాట, ఫుల్ వర్క్తో. ఇలాగా స్క్వేర్ నెక్ బట్ లిటిల్ బిట్ ఆఫ్ డిజైన్ ఉంది. అండ్ దెన్ ఫ్రంట్ కూడా ఇదిగోండి, ఇది ఇక్కడ వరకే చేయాలి వర్క్. వాళ్ళు యాక్చువల్లీ తెలియకుండా మొత్తం చేస్తారు, బట్ హవెవర్ ఫ్రంట్ ఒక సైడ్ ఇంకో సైడ్ శారీ వెళ్ళిపోతుంది కదా, అందుకని ఫ్రంట్ వచ్చేసి ఇలా అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నా బ్లౌజెస్ అన్నీ ఈ పార్ట్కి వీడియో పోస్ట్ చేసేస్తుంటే ఆల్రెడీ ఛానల్లో ఉంటుంది, లేకపోతే మళ్ళీ చేస్తాను. ఒక సీక్వెన్స్లో చేసుకొని వస్తున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్. ఈ శారీ కట్టుకొని నెక్స్ట్ చూసేద్దాం. ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. పేజ్ డీటెయిల్స్ నాకు అసలు ఇప్పుడు బ్రెయిన్కి గుర్తురాట్లేదు, ఇక్కడ పైన పెట్టేస్తాను. పోస్ట్ చేసినప్పుడు సారీ చాలా లేట్ అయిపోయింది, జస్ట్ 9 minutes టైం ఉంది. సుక్మన్ పూజారి గారిని ఎక్కించుకోవడానికి వెళ్ళాడు అనమాట. సో ఇది ఈ బ్యూటిఫుల్ సెట్ డిఫరెంట్గా స్టైల్ చేద్దాం. మళ్ళీ ఆరెంజ్ అయితే కొంచెం ఈ కలర్ మన బ్రౌన్ స్కిన్ టోన్ని ఇదే కలర్ కనుక ఎక్కువ స్టైల్ చేసామనుకోండి కొంచెం డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ శ్రవంతి నాకు ఈ సిల్వర్ ముక్కు పుడక ఒక 2 years బ్యాక్ గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్ట్ ఇవ్వాలని ఇవ్వలేదు, కానీ నా దగ్గరికి వచ్చింది. బట్ హవ్వర్ ఇవాళ అసలు పెట్టుకోలేదు కదా ఇప్పటి వరకు. అసలు నాకు ముక్కు పుడక ఎలా ఉంటుందో అది పెట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మమ్మీ ఇండియాలో బామ్మాలోనో ఎక్కడో నేను కనుక్కొని చెప్తాను, ఈ బ్యాంగిల్స్ మ్యాక్సిమం ఉన్న శారీస్ అన్నిటికీ బ్యాంగిల్ కలర్ కాంబినేషన్ తీసుకుందనమాట. ఈ శారీకి వచ్చి ఈ బ్యాంగిల్స్. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకున్న ఫైనల్ లుక్ చూపిస్తాను. ఇంతకు మించి టైం లేదు, అలా అని మనం తొందరగాను లేక
15 minutes లేట్ అయిపోయింది. ఇంకా పూజారి గారు రాలేదనమాట. ఇవి చెంపసవరాలు బుట్టలు పెట్టుకున్నాను. ఇందాక చూపించిన సెట్ అసలు యాక్చువల్లీ శారీకి అంత మ్యాచ్ అవ్వలేదంటే గ్యాప్ అలా ఉన్నట్టు అనిపించింది అనమాట. అందుకని మమ్మీ తీసుకొచ్చిన నల్లపూసలు పెట్టించేసుకున్నాను. నాకు ఇలాగ నల్లపూసలు అంటే చాలా ఇష్టం, ఇలా బ్లాక్ థ్రెడ్తో. సో ఈ నల్లపూసలు ఈ గోల్డ్తో వచ్చినవి అండ్ దెన్ ఈ పాపిడి బిల్ల అండ్ ఈ బ్యాంగిల్స్ పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు టైం లేదు. లెట్స్ సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవడానికి పూజ లిస్ట్ ఇస్తారనమాట. మనం తెచ్చుకోవాలి, కానీ దానిలో నాకు తులసి దళం దొరకలేదు అంటే మనకి లేనివి వాళ్ళు తీసుకొస్తారనమాట. నాకు డెకరేషన్ చేసుకోవాలనిపించింది, లాస్ట్ మినిట్లో అసలు ఏది కుదరలేదు. ఆ నీరసానికి ఏమీ చేయలేకపోయాను. బట్ హవెవర్ సింపుల్గా చేసుకున్న చాలా బాగా కుదిరిందనమాట పూజ. ఈయన వచ్చేసి కుమారస్వామి గుడిలో ఆక్లాండ్లో పూజారి గారు. ఈయన గురుకులం నుంచి పాండిత్యం చేశారనమాట. అందుకనే చాలా ప్రాపర్గా వేలో జరుగుతుంది సత్యనారాయణ వ్రతం అని అనుకున్నాము. ఆయన తమిళియన్, బట్ ఏంటంటే సుక్మనికి కూడా తెలుగులో కాదు కదా చెప్పాలి, అందుకని మొత్తం పూజ అంతా ఇంగ్లీష్లోనే జరిగిందనమాట. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్, భర్తకి ఎడం పక్కన కూర్చోవాలి కదా అని చెప్పి నేను ఆయన అదే అడిగాను. మరి తమిళియన్స్ ఇలా రైట్ హ్యాండ్ సైడ్ కూర్చుంటారేమో నాకు తెలియదు, కానీ నేను అడిగి అటు పక్కన కూర్చుంటేనే ఇటు పక్కకి నన్ను మార్పించారనమాట. నాకు రీల్స్లో చాలా కమెంట్స్ వచ్చాయండి. దట్ ఈస్ ద రీజన్. మేబీ స్టేట్కి డిఫరెన్స్ ఉంటుందేమో తెలీదు. ఫస్ట్ అయితే వినాయకుడితో పూజ స్టార్ట్ చేసామన్నమాట, అది కామన్ కదా మనకి. తర్వాత నవగ్రహ పూజ జరిగింది. అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో జరగటం వల్ల అంటే శ్రవంతికి అర్థమవుతుంది, మమ్మీకి కొంచెం అర్థమవుతుంది, కానీ సుక్మన్ వాళ్ళ పేరెంట్స్కి అర్థం కాదు. కానీ సుక్మన్ ఫస్ట్ టైం కదా, ఇద్దరం కలిసి కపుల్ లాగా చేసుకుంటున్నాం. అందుకని ఇంగ్లీష్లో అయితే కొంచెం తనకి ఐడియా ఉంటుంది. ఫ్యూచర్లో మనం వ్రతం చేసుకుంటూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు సుక్మన్కి అసలు ఎగ్జాక్ట్గా మనం ఎందుకు చేసుకుంటాం, ఆ విశిష్టత అనేది మనం పూజలో కూర్చున్నప్పుడు తెలియటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు సుక్మన్కి మన కల్చర్ కానీ మన పూజలు కానీ ఏమీ ఐడియా లేవు. చాలా రెస్పెక్ట్ చేస్తాడు, తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. కానీ ఇలాంటివి ఐడియా లేవు కదా, అందుకనే చేసుకునే ప్రతిదీ కొంచెం తనకి కూడా అర్థమయ్యేటట్టు చేస్తే ఫ్యూచర్లో కూడా ఎందుకు చేస్తున్నాం ఏంటి అనేది తనకు ఒక ఐడియా కూడా ఉంటుంది కదా. దానికోసమని స్పెసిఫిక్గా ఇంగ్లీష్లో చెప్పేలాగా చూసుకున్నాను. అలానే మంత్రాలన్నీ సాంస్క్రిట్లోనే చదువుతారు కదా, సో అది కాకుండా మెయిన్ పూజ విశిష్టత కానీ అసలు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎందుకు చేస్తున్నాం అనేది తెలిసేలాగా చాలా బాగా చేయించారు. ఈ పూజ కాస్ట్ వచ్చి నాకు $200 అయిందండి. కావాలంటే మీరు పంతులు గారికి మళ్ళీ ఇవ్వచ్చు, మేమైతే మళ్ళీ విడిగా ఇచ్చాము దక్షిణ. నమో నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాని సమర్పయామి. శ్రీకంఠం చందనం దివ్యం చందనం ప్రతిగృహ్యదా శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. దివ్య పరిమళ గంధం సమర్పయామి. శాండల్వుడ్ పేస్ట్ ఉందా ఫోటో లైక్ దిస్ హియర్. బొట్టు పెట్టు, put it as tilak kitchen. Here? Yeah. How you put kumkum? Yeah. అంధశోభరే హరిద్రా కుంకుమం సమర్పయామి. ఓం శేషసాస్వరూపిణే నమః. జంఘే పూజయామి. ఓం విశ్వరూపాయ నమః. జానుం జగన్నాథాయ నమః. గుహ్యం పూజయామి. ఒక ఫన్నీ థింగ్ చెప్పనా, సుక్మన్ ఎప్పుడు టైట్ ఫిట్ క్లోత్స్ వేసుకుంటాడు అనమాట. ఇవాళ ఈ పూజ చేసుకున్నప్పుడు వైట్ షర్ట్ కూడా చాలా టైట్ ఫిట్. అయితే అక్షంతలు అవన్నీ వేయడానికి అసలు తనకి షోల్డర్ పెయిన్ వచ్చేసింది పూజ అయ్యే టైంకి. నేను అదే చెప్పాను అనమాట, మాతో అంత ఈజీ కాదు, నెక్స్ట్ టైం ఉన్నప్పుడు ఇలాగ ఫ్రీగా హ్యాండ్ మూమెంట్ ఉండేలాగా వేసుకోవాలి బట్టలు అని. కానీ చాలా ఇబ్బంది పడ్డాడు పూజ అయ్యేంతవరకు. శ్రీమాన్ నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు. నేను రెడీ అవ్వడానికి అంత ఇబ్బంది పడ్డాను, కానీ మమ్మీ లేచి మొత్తం ప్రసాదం అంతా చేసింది. అండ్ పూల దండ కూడా మమ్మీయే కట్టిందనమాట. చాలామంది నా ప్రొనౌన్సియేషన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏ సిటీకి తగ్గట్టు, ఏ రీజన్కి తగ్గట్టు మన తెలుగు భాష యాస డిఫరెన్స్ ఉంటుంది. సో హోప్ఫుల్లీ యూ గైస్ అండర్స్టాండ్ దట్. ఆ తర్వాత
ప్రసాదం సమర్పించి హారతి కూడా సమర్పించామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నారాయణ నారాయణ మతఃపరం మతస్పరం దుర్గమే దుర్గమే విషమే విషమే ఘోరే ఘోరే శత్రుభిః శత్రుభి పరిపీడితే పరిపీడితే విస్తారయ విస్తారయ యస్వ యస్వ సర్వేషు సర్వేషు తథానిష్ట తదానిష్ట భయేషు చ భయేషు చ నామాని నామాని ఏతాని ఏతాని సంకీర్త్య సంకీర్త్య ఇప్సితం ఏన ఏన తస్మై తస్మై నమో నమో నమః నమః శ్రీమత్ సత్యనారాయణ సత్యనారాయణ స్వామినే స్వామినే నమో పుష్పాంజలి. స్టార్ట్ చేసినప్పుడు 1 minute చాలు గురుచు. ఓం ఇదం విష్ణుర్విచక్రమే శ్రీరాణితదేవతం సమూఢమస్య పాపుంసురే విష్ణోరరాడమసి విష్ణో పృష్ఠమసి విష్ణో క్షత్రే స్థో విష్ణో స్యూరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. మాసి మాసం, this is one of the Magha masam, and the Ashtami is also occurred today. So this is called as Magha Shukla Paksha Ashtami. It's one of the auspicious day. So today we please asking our needs to the God. Before starting the Sankalpam, you wore a grass-like one in your ring finger. So that item is called as Pavitram. Pavitram means purity. So why we need to wear this one while starting the puja is, it draw away the negative things from us. Yatha Indrasya Vajram Syat. How the god Indra has his weapon as thunderbolt. Yatha Shulam Harasya cha. How Lord Shiva has a Trishul as his weapon. Yatha Vishnuscha Chakram Syat. How Lord Vishnu has the Sudarsana Chakra as his weapon. Yajamanasya Pavitrakam. So like that, this Pavitram is a weapon for the Yajamana, the one who doing the puja, or one who is the head of the puja. So it draw away the negative things, negative vibes till the puja finished. So after the Sankalpam, we do the Ganapati puja, Ganesha puja. According to our Hindu tradition, it's not a Hindu tradition, it's our Sanatana Dharma. We need to change to saying the way. It's not a Hindu, so we are the Sanatana Dharma. According to our Sanatana Dharma, before starting any good things, we need to do the worship of the Lord Ganapati. Lord Ganesh Puja, why we doing the Ganesh Puja is he is the remover of obstacles. He is the Vighna Nivarakam. For the Vighna Nivarakam, we doing the Ganesh Puja. And after the Ganesh Puja, we have done the Panchapalaka Puja. So in our Hindu Sanatana Dharma, the main 5 primary deities are Lord Ganesh, Brahma, Vishnu, Rudra and Devi. That is, and Brahma, Vishnu, Rudra, you already know, the one who is the creator, protector and the destroyer. And at last Devi, mother of all living beings. So these 5, the primary 5 deities, we have worshipped at the first part of the puja. And second part of the puja, we have done the Navagraha puja. So the work of the Navagraha is doing the things at the right time. If in our horoscope the grahas are in good position, automatically the things will happen in our life. So after the Navagraha puja, we have done the Satyanarayana Swami Avahana puja, invoking the Satyanarayana Swami in the photo or in any form of the thing. So now we kept as a Satyanarayana Swami in a photo. It's a chitra form. Chitra means photo. So while we starting the puja, and we have done the upacharams. Upacharams means serving the guest. You assuming God, Bhagavan as a guest.
he arrived by our invitation. Accepting our invitation, he arrived here. So we need to take care him. We need to invite him. We need to give the water, anything, all upacharas we need to give that. So after finishing the upacharas, we have done the Ashtottara Shatanamarchana, the 108 divine names of the Swami Bhagavan. We have done the archana and we have done the upacharams all. So the main part of the Satyanarayana Puja is reading the story. Satyanarayana Katha Shravana. So we are going to start the Satyanarayana Katha. So everybody just meditate through Lord Narayana and listen to the story. కథ కూడా వీడియోలో యాడ్ చేసి ఉంటే బాగుండేది, కానీ వీడియో రికార్డ్ చేసే నా కజిన్ తను కూడా కూర్చొని కథ వినాలి, అది అసలు ఇంపార్టెంట్ పార్ట్ కదా, అందుకని వీడియో రికార్డింగ్ ఆపేయమని చెప్పాను. కానీ మీరు చూస్తే పూజా విధానం ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో మీకు అనిపించిందా? చాలా బాగా సంతృప్తిగా అనిపించింది మాకైతే. హలో, హౌ ఈస్ బీయింగ్ సౌత్ ఇండియన్? దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మంచి మంచి వీడియోస్ ఛానల్లో రాబోతున్నాయి. ప్లీజ్ డూ స్టే ట్యూన్డ్.